బాల్యాన్ని కబళిస్తూ చిన్నారుల జీవితాల్ని కకావికలం చేసే పోలియోను దాదాపు జయించాం. కానీ పోలియోలాగే నిండు జీవితాల్ని నిట్ట నిలువునా నిర్వీర్యం చేసే సెరిబ్రల్ పాల్సీ విషయంలో మాత్రం ఇప్పటికీ మనది వెనకడిగే. గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పిల్లల్లో కనీసం 2 లేదా 3 ఈ సెరిబ్రల్ పాల్సీ కబళిస్తోంది. చేతికి అంది రావాల్సిన బిడ్డల్ని వికలాంగులుగా మార్చేసి భవిష్యత్తుని అంధకారం చేస్తోంది. కాళ్ళు చేతులు సహకరించకుండా చేసి వయసుకు తగినట్లుగా ఎదుగుదలను అడ్డుకునే సెరిబ్రల్ పాల్సీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? ఈ సెరిబ్రల్ పాల్సీ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక రుగ్మత. అంటే ఇదేంటి, చాలామందికి ఇప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, కాలు వంకర, చెయ్యి వంకర, వెన్నుపూస వంకర, అలాంటివి మనకి యాంటీనేటల్ స్కాన్లో తెలుస్తూ ఉంటాయి. కానీ సెరిబ్రల్ పాల్సీ అనేది ఏంటంటే పుట్టేటప్పుడు బిడ్డకి ఆక్సిజన్ తక్కువ అవ్వటం వల్ల బ్రెయిన్లో కొంత భాగం డ్యామేజ్ అయ్యి దాని తాలూకు వచ్చే దుష్పరిమాణాల వల్ల వచ్చే ప్రాబ్లం సెరిబ్రల్ పాల్సీ. వీళ్ళకి చిన్న వయసులో మనకు వెంటనే తెలియదు, కాదే ఇది డెవలప్మెంటల్ డిలే అని ఉంటుంది. అంటే సాధారణంగా ప్రతి పిల్లలందరికీ కూడా 3వ నెల వచ్చేటప్పుడు మెండలు పెడతారు, 6వ నెల వచ్చేటప్పటికల్లా కూర్చోగలుగుతారు, సంవత్సరం వచ్చేటప్పటికి లేచి 4 అడుగులు నడవటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు 3వ నెల వచ్చినా, అంటే 4వ నెల వచ్చినా, 6వ నెల వచ్చినా మెండలు లేకపోయినా, 9వ నెల వచ్చినా కూర్చోలేకపోయినా, 2 సంవత్సరాలు వచ్చినా నడవలేకపోయినా డెవలప్మెంటల్ డిలే అంటారండి. ఈ డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు మనం సెరిబ్రల్ పాల్సీ అని సస్పెక్ట్ చేసుకుంటాం. చిన్నారుల్లో సెరిబ్రల్ పాల్సీకి కారణాలేంటి? ఎవరైతే పిల్లలు నెలలు నిండక ముందు పుడతారో, లేకపోతే బరువు తక్కువగా ఉండి పుడతారో, లేక కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఉమ్మనీరు తాగేయటం, లేకపోతే బాగా వెయిట్ తక్కువ రావటం, ఫిట్స్ ఉండటం, ఇలాంటి వల్ల ఎక్కువ ఈ సెరిబ్రల్ పాల్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ట్విన్స్లో ఒక బేబీ బాగుండి ఇంకో బేబీ బరువు తక్కువ ఉండటం అట్లాంటివి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. లేక కొంతమంది పిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం సకాలంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ బ్రెయిన్ కొంత ఆక్సిజన్ సప్లై తక్కువైపోయి బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఈ రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పిల్లలకి మన సెరిబ్రల్ పాల్సీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. పోలియోకు సెరిబ్రల్ పాల్సీకి తేడా ఏంటి? చాలామంది అంటే సెరిబ్రల్ పాల్సీకి పోలియో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఇది పోలియో అని అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇండియాలో అంటే పోలియో కంప్లీట్గా ఇరాడికేటెడ్. పోలియో అనేది అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల దానివల్ల వస్తుంది. ఇది కంప్లీట్లీ ఇరాడికేటెడ్ ఇండియాలో. సో మనకి సెరిబ్రల్ పాల్సీలో మెయిన్గా ఈ డెవలప్మెంటల్ డిలే, అంటే అన్ని మైల్ స్టోన్స్ లేట్ అవుతూ ఉంటాయి. 2వ సంవత్సరం వరకు వచ్చినా నడవలేకపోతే మనం సస్పెక్ట్ చేసుకోవాలి. ఇలా సస్పెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంఆర్ఐ స్కాను, ఈఈజీ చేసుకోవటం వల్ల మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఈ సెరిబ్రల్ పాల్సీలో కూడా మనకి బ్రెయిన్ డ్యామేజ్ బట్టి మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అంటే కొంతమంది పిల్లలకి ఒక సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కొంతమంది పిల్లలకి 2 టోటల్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని బట్టి హెమిప్లీజియా, డైప్లీజియా, క్వాడ్రిప్లీజియా అని అలా డివైడ్ చేస్తారు. సెరిబ్రల్ పాల్సీని గుర్తించేది ఎలా? యూజువల్గా ఇలా డిలేడ్ మైల్ స్టోన్స్ ఉన్న పిల్లలకి మనం ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల బ్రెయిన్లో ఎంత డ్యామేజ్ అయిందో తెలుస్తుందండి. సో ఈ డ్యామేజ్ తెలియటం వల్ల మనకి ప్రోగ్నోసిస్ అనేది అసెస్ చేసుకోవచ్చు. రెండోది ఏంటి, ఇలా ఫిట్స్ ఉండటం వల్ల, ఇలా ఫిట్స్ ఈఈజీలు అవి చేసుకోవటం వల్ల కూడా మనకి బ్రెయిన్ స్టేటస్ అది ఎంత అని తెలుస్తుందండి. నడిచేటప్పుడు ఈ డెవలప్మెంట్ డిలే స్టోన్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే లేట్ వయసులో ప్రజెంట్ అవుతారు. కొంతమంది 4వ సంవత్సరం వయసులో, 3వ సంవత్సరం వయసులో, లేకపోతే లేట్గా నడిచి 7వ సంవత్సరం అలా తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళ నడకలు ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ లేకుండా ముందు పడిపోవటం ఉంటుంది. లేకపోతే కొంతమంది పిల్లలు ఏంటంటే టో వాకింగ్ ఉంటుంది, అంటే ఈ మునివేల మీద నడుస్తూ ఉంటారండి. ఈ మునివేల మీద నడవటం వల్ల మనకేంటి ముందుకు పడిపోతాం అట్లాంటివి ఉంటుంది. ఇంకోటి ఏంటి క్రౌచ్ వాకింగ్, అంటే వీళ్ళకి ఈ యాంకిల్ దగ్గర ఇలా ముందుకొని నడుస్తూ ఉంటారు, మోకాల దగ్గర కూడా కొంచెం వంగి నడుస్తూ ఉంటారు. లేదా నడిచేటప్పుడు 2 కాళ్ళు ఒకదానికి ఒకటి తగులుతూ ఉంటాయి, క్రౌచ్ వాకింగ్ అంటారు. సో ఈ రకమైన సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారండి. సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందా? ఫిజియోథెరపీ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ మనకి. ఈ ఫిజియోథెరపీ కూడా నార్మల్గా అందరూ కూడా స్ట్రెచ్చింగ్స్ ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే టైట్గా ఉన్న కండరాలు యాంకిల్ దగ్గర, లేకపోతే మోకాల దగ్గర, లేకపోతే చేతుల దగ్గర ఉన్న కండరాలు స్ట్రైట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. వీటితో పాటు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ట్రంక్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అంటారు. వీరి పిల్లలందరికీ కూడా నడుము బాగా వీక్గా ఉంటుందండి. సో ఈ స్ట్రెచ్చింగ్స్తో పాటు నడుము గట్టిపడటానికి బాల్ మీద పడే ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసుకోవాలి. ఈ నడుము మీద బాల్ మీద పడుకోబెట్టి చేసే రోల్ ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల ఈ కండరాలన్నీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఫిజియోథెరపీ అనేది ఇంట్లోనే, బయట ఫిజియోథెరపిస్టే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా
ఎంతో కొంత టైం డైలీ ఈ రకమైన పిల్లలకి వీళ్ళు స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి వీళ్ళకి మనం టైం కేటాయించి ఇంట్లో కూడా మనం ఫిజియోథెరపీ కంపల్సరీగా చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫిజియోథెరపీతో పాటు ఎప్పుడైతే పిల్లల వయసు అంటే కొంతమంది మైల్డ్ కంట్రాక్చర్స్ ఉంటాయి, అంటే కండ కొంచెం టైటే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఫిజియోథెరపీతో పాటు ఒక్కోసారి అవసరమైతే బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. అంటే ఆ టైట్గా ఉన్న కండరాల దగ్గర ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ కండరాల టైట్నెస్ తగ్గి మనకి నడవటానికి దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది బోటాక్స్ ఇచ్చాం కదా అని ఫిజియోథెరపీ ఆపేస్తారు, కానీ బోటాక్స్ ఇంజెక్షన్స్ అనేది మనకి 6 నుంచి 8 నెలల వరకే వర్క్ చేస్తుంది. సో ఈ టైంలో కనుక మనం ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటే అంటే మనం ఇచ్చిన బోటాక్స్ వల్ల ఆ టైట్నెస్ తగ్గిపోయి వాళ్ళ నడక అనేది పెరుగుతూ ఉంటుంది. సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు సర్జరీతో వైకల్యం మెరుగవుతుందా? కొంతమందికి ఫిజియోథెరపీ చేస్తాము, బోటాక్స్ ఇంజెక్షన్ చేస్తాము, అయినా కూడా నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ లేకుండా పడిపోవటం ఇట్లాంటివి ఉంటుంది. సో ఈ రకమైన వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ చేస్తాం. వీళ్ళకి చేసే ఆపరేషన్ని సింగిల్ ఈవెంట్ మల్టీ లెవెల్ సర్జరీ అంటారు. అంటే పాత రోజుల్లో ఒకసారి పాదం చేసి, ఒకసారి మోకాలకు చేసి, ఒకసారి తొంటికి ఇట్లా డిఫరెంట్ టైమ్స్ ఎవ్రీ 6 monthsకి అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కడైతే టైట్గా ఉందో అన్నిటినీ కూడా ఒకే ఆపరేషన్ ఒకటే సిట్టింగ్లో చేస్తాం. ఈ ఆపరేషన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కండరాల టైట్నెస్ తగ్గిపోయి నడిచే శక్తి అనేది పెరుగుతుందండి. రెండోది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు చేసే ఆపరేషన్స్ వల్ల వాళ్ళ ఎర్లీ మొబిలైజేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసిన 2వ రోజే మనకి వాళ్ళ అంటే వేరే చిన్న రకమైన మైల్డ్ లైట్ వెయిట్ బెల్ట్ లాంటివి వేసేసి వెంటనే నడిపిస్తాం. సో ఇలా ఎర్లీగా నడిపించడం వల్ల వాళ్ళు నడిచే కెపాసిటీ పెరుగుతుంది. ప్లస్ ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళు నడిపించడం వల్ల వాళ్ళు మోటివేషన్ చేయడం ఈజీగా ఉంటుంది, అంటే సపోర్ట్ అంతా ఉంటుంది. సో సేమ్ థింగ్ అని ఇంట్లో కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు అంటే వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్ వల్ల కానీ దానివల్ల కానీ బాగా లేట్గా వస్తారు, అంటే ఈవెన్ 10 సంవత్సరాల వయసు కానీ 15 సంవత్సరాల వయసుకి అట్లాంటివి వస్తాయి. సో ఆ రకమైన పిల్లలకు కూడా ఆ వయసుని బట్టి ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకు ఒక్కో దగ్గర ఏంటంటే 12-13 సంవత్సరాల పిల్లల్ని అంటే సరైన అవగాహన లేకుండా చిన్నప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా ఇంట్లో ఉంచేసి వాళ్ళు మోసుకొస్తూ ఉంటారు పేరెంట్స్. అదేంటి చూసేది కూడా మనకు చాలా పెసిఫిక్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ అన్నీ లేట్గా లేట్గా అలా అంటున్నప్పుడు మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచవచ్చు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కీమ్ నిరామయ అని ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది, దానిలో కూడా వీళ్ళకి ఎన్రోల్ అయితే గవర్నమెంట్ వీళ్ళకి ఏంటంటే ఒక 1 lakh వరకు కూడా వీళ్ళకి సపోర్ట్ కూడా ఉంటుంది. ఆపరేషన్ చేసిన, ఫిజియోథెరపీ చేసిన, ఈ బ్రేసెస్కి వాటికి సపోర్ట్ ఉంటుంది. సో ఈ సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలందరూ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిరామయ స్కీమ్లో ఎన్రోల్ అయితే అది వాళ్ళ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ అవుతుందండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంట, తరచూ రక్తం కనిపిస్తున్నప్పుడు ధనియాలకు కొద్దిగా బెల్లాన్ని కలిపి ముద్దగా నూరి ఆ ముద్దను నిత్యం కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, మూత్రంలో రక్తం పడటం తగ్గుతుంది.